భారతీయ థాలీలో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు లేకుండా కూరగాయల రుచి అసంపూర్ణంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. దీన్ని ఏదైనా కూరగాయ లేదా సలాడ్లో కలిపితే రుచి పెరుగుతుంది. ఇది కాకుండా ఆయుర్వేదంలో కూడా ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద చర్య ప్రకారం ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. జుట్టు సమస్యలలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద వైద్యుడు కిషన్ లాల్ స్థానిక 18తో మాట్లాడుతూ, ఉల్లిపాయ అనేక ఔషధ గుణాలు కలిగిన ఆహారం. ఈ మొక్క యొక్క ప్రతి భాగం ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఉల్లిపాయ అని పిలిచే దాని మూలాన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. దాని పైకొమ్మ కూడా తింటారు. దీని వేరు మరియు కాండం రసం అనేక చికిత్సలలో ఉపయోగిస్తారు. రంగు ఆకారాన్ని బట్టి అనేక రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు ప్రధానంగా రెండు రకాలు, ఒకటి ఎరుపు, ఒకటి తెల్ల ఉల్లిపాయ. తెల్ల ఉల్లిపాయ అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఉల్లిపాయలు, కూరగాయలు, ఫాస్ట్ ఫుడ్తో సహా అనేక ఆరోగ్యకరమైన ఆహారాల రుచిని మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయలో తగిన మోతాదులో సోడియం, పొటాషియం, ఫోలేట్స్, విటమిన్ ఏ, సి, ఇ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ కూడా ఇందులో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కంటి వ్యాధులకు ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని పసుపు, రాళ్ల ఉప్పు కలిపి కళ్ళపై రాస్తే అంధత్వం నయమవుతుంది. ఉల్లిపాయ రసంలో కాస్త తేనె కలిపి కళ్ళపై రాసుకుంటే కళ్ళ కాంతి పెరుగుతుంది. ఉల్లిపాయ దంతాలు, చిగుళ్లకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. పంటి నొప్పి, చిగుళ్ల వాపు విషయంలో ఉల్లిపాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయ గింజలను కాల్చడం మరియు వాటి పొగను పీల్చడం వల్ల పంటి నొప్పి మరియు చిగుళ్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.